తిరుమల పవిత్రత దెబ్బతీసిన జగన్ చీకటి రాజకీయాలు మానుకోవాలన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పార్టీ ఆఫీస్ వద్ద సమావేశంలో ఆయన మాట్లాడారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా సరే జగన్ తన తీరు మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. తిరుమల పవిత్రత కాపాడడంలో విఫలమైన వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారని తెలిపారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది అసలు ప్రతిపక్షం లేకుండానే చేసాడు ఆయన. వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి, జీర్ణించుకోలేని పరిస్థితి. ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఒక పేపర్లు తెచ్చుకుని చదివే పనిలో ఉన్నారు. ఆయనకి ఏమీ డార్క్ రూమ్లో ఉండి కేవలం డార్క్ రూమ్లో ఉండి పాలన చేశారు. 2, 3, 4 పాలన చేసి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది 7 కొండలు కాదు 5 కొండలు అని చెప్పి వితండవాదన వాదించడం మీ అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ ఈయనొచ్చి వాళ్ళ సొంత బంధువులకి సుబ్బారెడ్డి గారికి అలాగే అటు కరుణాకర్ రెడ్డి గారికి చైర్మన్ చేయటం, తర్వాత కరుణాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆయనకి ఎంత భక్తి ఉంది, ఆయన ఎంతగా శ్రీవారిని ఆరాధిస్తారనేది మొన్న బడ్జెట్ మీద చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాని మీద ఏ విధమైన చర్చ చేయలేని అసమర్థతతో డైవర్ట్ చేయటానికి మరి మనం చూసాం. ఒకరోజేమో హెరిటేజ్ అన్నారు, ఒకరోజేమో ఏకంగా సాక్షాత్తు మరి వెంకటేశ్వర స్వామిని మరి కౌన్సిల్లోకి తీసుకొచ్చి రాజకీయాలు ఆగిన మరి ఘనత ఈ వైసీపీ పార్టీ. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నెయ్యి గురించి మనం గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంది. లడ్డూలో కల్తీ జరిగింది మన అందరికీ తెలుసు. నెయ్యి మన లోకల్గా గేదె నెయ్యి అయితే కేజీ 1000 రూపాయలు, ఆవు నెయ్యి అయితే 2000 తక్కువ లేదు. ఎక్కడ కేవలం 320 రూపాయలకి మరి ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నారంటే దాంట్లోనే వాళ్ళ అవినీతి బయటపడుతుంది. ఇలాంటివన్నీ బయటపడతాయని దాన్ని డైవర్ట్ చేయడానికి మరి మనం చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపు నుండి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శాసన మండలి సభ్యులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలను ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్ళ మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ ఏ మాత్రము గౌరవం లేదు, ఏ మాత్రము భక్తి లేదు. ఎందుకు అంటే నిన్న ఏదైతే మొన్న శాసన మండలిలో ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తీసుకుని ఈ శాసన మండలి సభ్యులు అంటే పెద్దల సభలో ఉండే శాసన మండలి సభ్యులు చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని స్వామివారి యొక్క ఫోటోని శాసన మండలిలో ప్రదర్శించడమే కాకుండా ఆ ప్రదర్శన అయిపోయిన వెంటనే ఆ స్వామివారి ఫోటోని విసిరి